అబ్బాయిలో సెమెన్ టెస్ట్ హోమ్ కిట్ ఇప్పుడు వస్తున్నాయి. సో వాళ్ళు ఇంట్లోనే టెస్ట్ చేసుకుంటున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు ఆ హోమ్ కిట్ అనేది చాలా ఇట్ హెస్ బికమ్ పాపులర్ నిజం చెప్పాలంటే. బట్ ఇట్స్ అ స్టార్టింగ్ పాయింట్గా అనుకోవచ్చు అండి. ఇట్స్ జస్ట్ అ స్క్రీనింగ్ టూల్. బట్ ఇప్పుడు దాన్ని డిపెండ్ అయ్యి దాన్ని బేస్ చేసి ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, నేను ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ వెళ్ళాలంత అవసరం లేదు, అట్లా కాదు. ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు కిట్లో ఇప్పుడు యూపీటీ కిట్ ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. ఒక లైన్ ఆర్ 2 లైన్స్ అట్లా వస్తుంది అనమాట. కంట్రోల్ లైన్ ఒకటి ఉంటుంది, ఇంకొకటి టెస్ట్ లైన్. సో యూజువల్గా ఆ టెస్ట్ కిట్లో మనకి ఏం తెలుస్తుంది అంటే స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది అని మాత్రమే తెలుస్తుంది. బట్ అది మాత్రం తెలుసుకోవడం కాదు, లాట్ ఆఫ్ థింగ్స్ ఈస్ దేర్ ఇన్ ది సెమెన్ అనాలిసిస్. అంటే విస్కాసిటీ అంటాము, pH అంటాము, కొన్ని ఎంజైమ్స్ కూడా ఫ్రక్టోజ్ ఎంజైమ్స్ అనేది చెక్ చేస్తాము, మోటిలిటీ, మార్ఫాలజీ చాలా ఉన్నాయి. మేబీ కొందరు దే మే ఫీల్ ఎంబేజ్డ్ అనమాట టు కమ్ టు ద క్లినిక్. సో స్టార్టింగ్ పాయింట్గా మీరు హోమ్ కిట్ యూస్ చేసుకోవచ్చు, కానీ టోటలీ మీరు హోమ్ కిట్ని డిపెండ్ అయి ఉండకూడదు. ఖచ్చితంగా మీకు ఫర్టిలిటీ ఇష్యూ ఉంటే యూ హ్యావ్ టు అప్రోచ్ అ ఫర్టిలిటీ క్లినిక్. ఒక సెమెన్ అనాలిసిస్ అనేది చేయించుకోవడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే జనరల్గా అమ్మాయిలు కన్సీవ్ అయ్యారా లేరా అని చూసుకోవడానికి మనకు మీరు అన్నట్టుగా కిట్ ఉంటుంది. అంటే 2 లైన్స్ ఉంటాయి. మనకి 2 లైన్స్ వస్తే పాజిటివ్ లేదంటే నెగిటివ్. ఇప్పుడు దీన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు అబ్బాయిలో కిట్? ఎందుకంటే పర్సంటేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు కిట్లో? మనకి డిఫరెంట్ కిట్స్ వస్తాయి అనమాట. ఒక్క కిట్లో ఐ టెల్ యూ ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యూపీటీ కిట్ లాగా ఉంటుంది, కంట్రోల్ కూడా ఉంటుంది. దాంట్లో ఒక సెమెన్ శాంపిల్, కొంచెం బఫర్, ఒక సొల్యూషన్ వాళ్ళు ఇస్తారు. దాంతో మిక్స్ చేసుకుని కొన్ని లైక్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సెమెన్ని ఒక వాల్ లాగా ఉంటుంది, వెల్ లాగా ఉంటుంది. దాంట్లో మీరు అంటే ఫిల్ చేస్తే ఇట్ విల్ గివ్ 2 లైన్స్. 2 లైన్స్ ఉంటే ద కౌంట్ ఈస్ గుడ్. అంటే మేబీ అప్రాక్సిమేట్లీ ఒక 15 మిలియన్ అంటారు. ఇట్స్ లైక్ అగైన్ ఫ్యూ పీపుల్ హ్యావ్ ఎ ఫ్యూ రేంజ్ అనమాట. 15 మిలియన్ అబౌవ్ కౌంట్ ఉంటే యూ విల్ గెట్ 2 లైన్స్. 15 మిలియన్ బిలో కౌంట్ ఉంటే యూ వోంట్ గెట్ 2 లైన్స్. అంటే అప్పుడు మీరు ఖచ్చితంగా సెమెన్ అనాలిసిస్ అనేది చేసుకోవాల్సిందే. ఎందుకంటే మీకు కౌంట్ అనేది తక్కువ ఉంది. కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్ఫాలజీలో అయినా మోటిలిటీలో అయినా ఇష్యూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద 2 ఇన్ఫరెన్స్. అంటే కౌంట్ ఉన్నంత మాత్రాన మూమెంట్స్ కూడా ఇంపార్టెంట్ కదా, అదన్నీ అందులో తెలుస్తుంది. దాంట్లో తెలీదు. సో ఇది జస్ట్ ఇంట్లో బేసిక్ టెస్ట్ మాత్రమే, ఇంకేమున్నా కంపల్సరీగా మనం డాక్టర్ మీరు చూసిన కేసెస్లో మేల్లో ఎక్కువగా ఉన్న ఇష్యూస్ ఏంటి? either zero sperms అని వస్తుంది or like very less sperms. Zero sperms అంటే కూడా we can do something. అంటే త్రూ IVF ప్రొసీజర్ జీరో స్పర్మ్స్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని హార్మోన్ అనాలిసిస్ చేసుకుని వాట్ ఈస్ ద రీజన్, ఎందుకు జీరో స్పర్మ్ వచ్చాయి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఫ్యూ రీజన్స్ ఉంటాయి. అంటే బ్లాక్ అయిందా, ఆర్ లైక్ ఆర్గన్ ఫెయిలియర్ అయిందా, టెస్టిక్యులర్ ఫెయిలియర్ ఉందా, అట్లా మనం తెలుసుకొని లైక్ వీ విల్ డూ ఫ్యూ ప్రొసీజర్స్. ఐవీఎఫ్తో పాటు టీజన్ ఒక ప్రొసీజర్ చేయిస్తే లైక్ ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ అ జెనెటికలీ ఓన్ కిడ్ అనమాట. సో నో స్పర్మ్ ఇస్ ద లైక్ ఆబ్వియస్లీ దట్ ఈస్ ద. నేను రీసెంట్గా యూట్యూబ్లో ఒక చిన్న వీడియో చూసాను అనమాట. ఒక ఆవిడ పేషెంట్ అనమాట డాక్టర్ దగ్గరకు వస్తుంది. మీ హస్బెండ్లో ఇలా కౌంట్ తక్కువ ఉందంటే, లేదండి మా హస్బెండ్ అబ్బాయేనండి అని చెప్తున్నారు. అంటే మినిమం నాలెడ్జ్ కూడా జనాల్లో లేదు. లైక్ ఎట్లంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినంత మాత్రాన తన జెండర్ అబ్బాయి అని వైఫ్ ఫిక్స్ అయిపోతున్నారు. కానీ దానికి ఒక కౌంట్ ఉంటుంది. దాని గురించి ఒక్కసారి చదువుకొని మినిమం చదువుకున్న అమ్మాయిలకి కానీ లేదా చదువుకొని ఆడవారికి కానీ అర్థమయ్యేలాగా ఒక్కసారి వాళ్ళకి చెప్తారు. సో సెమెన్ అనాలిసిస్లో బేసిక్లీ 3 పారామీటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కౌంట్ అనేది 16 మిలియన్ అబవ్ ఉండాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత కదలికనాల్లో మోర్ దెన్ 30% ఉండాలి. అండ్ దెన్ మార్ఫాలజీ అనేది స్పర్మ్స్, హౌ మెనీ స్పర్మ్స్ ఆర్ నార్మల్లీ లుకింగ్ స్పర్మ్స్ అనేది క్యాలిక్యులేషన్ అనమాట. అట్లీస్ట్ 4% ఇస్ ఎక్స్పెక్టెడ్. సో ఇది 3 పారామీటర్స్ బాగుంటే లైక్ దెర్ ఈస్ అ మోర్ ఛాన్స్ టు గెట్ కన్సెప్షన్ న్యాచురలీ అనమాట. సో దీంట్లో ఏదైనా తేడా ఉంటే అంటే లెస్ దెన్ 16 మిలియన్ ఉంటే, ఆర్ కదలికన లెస్ దెన్ 30%, మార్ఫాలజీ లెస్ దెన్ 1-2% ఉంటే ఖచ్చితంగా మీరు ఫర్టిలిటీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే PCOS, PCOD ఇది అమ్మాయిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాటి వల్ల కూడా వస్తుంది అంటారు. అండ్ మన లైఫ్ స్టైల్, అబ్బాయిలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల స్పర్మ్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, స్పర్మ్ కౌంట్స్. అంటే వాళ్ళు కూడా కొన్ని హార్మోన్స్ అనేది చెక్ చేసుకోవాలి. FSH, LH, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్,
థైరాయిడ్, ప్రొలాక్టిన్, దీస్ ఆర్ ద బేసిక్ హార్మోన్స్ అనమాట. దీన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎస్పెషలీ కౌంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఈ హార్మోన్స్ అన్ని చెక్ చేసుకుని దీంట్లో ఏదైనా ఇష్యూ ఉందా, దీంట్లో ఏదైనా కరెక్ట్ చేయాలా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బ్రెయిన్ ఇష్యూస్ ఉంటే కూడా ఇది FSH హార్మోన్స్, LSH హార్మోన్స్ అనేది చాలా వేరియేషన్స్ వస్తుంది. ఓకే. సో మనం కొంచెం కరెక్ట్ చేసుకుంటే వాళ్ళకి స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, న్యాచురల్ కన్సెప్షన్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఆ వాల్యూస్ అనేది ఎక్కువ ఉంటే కూడా మనకి ఒక క్లూ వస్తుంది, దీనివల్ల వీళ్ళకి అబ్నార్మల్ స్పర్మ్ పారామీటర్స్ వచ్చాయి. సో నెక్స్ట్ వాట్ టు డూ, వాళ్ళకి న్యాచురల్ కన్సెప్షన్ కుదరతుందా, ఆర్ లైక్ వీ హ్యావ్ టు గో హెడ్ విత్ IVF ట్రీట్మెంట్ అనేది కూడా మనకు తెలుస్తుంది. సో లైక్ ఫీమేల్స్ లాగా మేల్స్ కూడా కొన్ని హార్మోన్స్ ఇష్యూ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే.